అందరికీ నమస్కారం. సంస్కృత భాషలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, విద్వత్ కవయః ఏవ కవయః కేవల కవయస్తు కేవలం కపయః అని. దీని అర్థం ఏంటంటే, పాండిత్యం కలిగినటువంటి కవులే కవులు, పాండిత్యం లేనటువంటి కవులు కోతులు అంటే కప్పులతో సమానం అని దీని సారాంశం. ఈ మాట ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పారో నాకు తెలియదు, కానీ ఇది పూర్తిగా సమంజసమైంది కాదు. ఎందువల్లంటే కవిత్వానికి పాండిత్యానికి ఎటువంటి సంబంధం లేదు. కవిత్వం జన్మాంతర సంస్కారం వల్ల కలిగేటువంటి ప్రతిభ వల్ల సిద్ధిస్తుంది. పాండిత్యం అనేక గ్రంథాలు చదవటం వల్ల సిద్ధిస్తుంది. పాండిత్యం సంపాదించడం సులభం, కానీ కవితాశక్తిని సంపాదించడం చాలా కష్టం. అది కేవలం భగవద్దత్తం. అది ప్రతిభ వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. సరే, కవికి పాండిత్యం కూడా తోడైతే బంగారానికి సౌరభం అబ్బినట్లుగా కొంత ఎక్కువ ప్రయోజనం నెరవేర్చు, కానీ పండితుడు కవి కావాలనేటువంటి నియమం ఎక్కడా లేదు. మనం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని భాషల్లో ఉండేటువంటి కవుల్ని తీసుకున్నట్లయితే గొప్ప గొప్ప కవులందరూ పండితులు కాదు. వాళ్ళల్లో కొంతమంది పండితులు ఉండొచ్చు, కానీ పండితులు కాని వారే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి కవిత్వానికి పాండిత్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు సాహిత్యంలో శ్రీనాథ మహాకవి పండిత కవి, ఆయన యుగకర్త. శ్రీనాథ యుగం అనేటువంటి పేరు ఆయనతోటే మొదలైంది. ఆయన అనన్య సామాన్యుడైనటువంటి కవి, పండితుడు. ఇక ఆయన గురించి కృతికర్త ఏమంటున్నాడో చూడండి. బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు, ఉరు ప్రజ్ఞా విశేషోదయా జింహస్వంతుడవు, ఈశ్వరార్చన కళాశీలుండవు, అభ్యరిహిత బ్రహ్మాండాది మహాపురాణ చేయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిధానము, నీ భాగ్యంబు సామాన్యమే అని పొగిడాడు. ఇంకా శ్రీనాథ మహాకవి యొక్క పాండిత్యం కట్టలు తెరించుకున్నటువంటి పాండిత్యం. సంస్కృత ప్రాకృత శౌరసేని ముఖ్య భాషా పరిజ్ఞాన పాఠవంబు. సంస్కృతం అనేక ప్రాకృత భాషలు, అందులో శౌరసేని ప్రాకృతం, ఇటువంటి భాషల్లో ఎంతో పాండిత్యం గలవాడు. అలాగే వ్యాకరణ శాస్త్రంలో ఎంతో నైపుణ్యం గలవాడు. అలాగే అక్షపాద కణాద పక్షిలోదిరిత న్యాయ విద్యా కౌశలాతిశయము, అంటే గౌతముడు కణాదులు మొదలైనటువంటి తార్కికుల యొక్క వారి యొక్క గ్రంథాలు చదివి అందులో గొప్ప పాండిత్యాన్ని సంపాదించినటువంటి మహానుభావుడు. శృతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంత కబళన వ్యుత్పత్తి గౌరవంబు. వేదాలు, సమస్త దర్శనాలు, ఎన్నో ఆగమాలు, వాటిని ఆపోసం పెట్టినటువంటి మహానుభావుడు. అటువంటి శ్రీనాథుడు కట్టలు తెగినటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడు. ఈయన మనకు ఎన్నో గ్రంథాలు అందించాడు. ఆ గ్రంథాలు కూడా పరిశీలిద్దాం. చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచించితి మరుత్తరాట్ చరిత్ర. చాలా చిన్నప్పుడు మరుత్తరాట్ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని ఆయన రచించారు. అది మనకు లభించలేదు.
నూనూగు మిసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి. శాలివాహన సప్తశతి అనేటువంటి గ్రంథాన్ని నూనూగు మీసాల ప్రయాణం రాశారు. అది మనకు లభించలేదు. సంతరించితి నిండు జవ్వనంబున యందు హర్ష నైషధ కావ్యమాంధ్ర భాష. మంచి యవ్వనంలో హర్ష నైషధ కావ్యాన్ని రచించాడు. ప్రౌఢ నిర్భర వయఃపరిపాకమున కునియాడితి భీమనాయకుని మహిమ. యవ్వనం తర్వాత వచ్చేటువంటి ప్రౌఢ వయస్సులో భీమనాయకుని మహిమ కొనియాడాడు. భీమేశ్వర పురాణం రచించాడు. ప్రాయమింతయు మిగుల కైవ్రాలకుండా కాశికాఖండమును మహాగ్రంథమేను తెనుగు చేసిది కర్ణాట దేశ కటక పద్మవన హేళి శ్రీనాథ భట్ట సుకవి. ఇక పూర్తిగా ముసలితనం సమీపించకుండా అంతకుముందే నేను కాశికాఖండం అనేటువంటి మహాగ్రంథాన్ని రచించాను. కర్ణాట దేశ కటక పద్మవనహేళి, కర్ణాట దేశ ప్రాంతంలో ఉండేటువంటి పద్మాలనేటువంటి కవులకు నేను సూర్యుడు అంటువాణ్ణి అని ఆయన చెప్తున్నాడు. అటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడు, అటువంటి ఉద్గ్రంథాలు రచించినటువంటి వాడు శ్రీనాథ మహాకవి. ఈయన పల్నాడు వీర చరిత్ర అనేటువంటి కావ్యం రాశారు. అది మనకు లభించినటువంటి కావ్యాల్లో అది స్వతంత్ర కావ్యం. మిగిలినటువంటివన్నీ అనువాదాలే. ఇక స్వతంత్ర కావ్యానికి అనువాద కావ్యానికి తేడా చూద్దాం. స్వతంత్ర కావ్యం రాసేటప్పుడు కవికి పూర్తి స్వాతంత్ర్యం ఉంటుంది. తాను ఎలా రాయాలో అలా రాయగలడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతికి యథాస్మై రోచితే విశ్వం తథేదం పరివర్తతే. అయినా బ్రహ్మ ఏ విధంగా సృష్టించాలనుకుంటే ఆ విధంగా సృష్టించగలడో కవి కూడా బ్రహ్మ లాంటి వాడు కాబట్టి కావ్యం ఎలా మార్చాలనుకుంటే అలా మార్చగలడు. కానీ అనువాదకర్తకు అటువంటి స్వాతంత్రం లేదు. మూల గ్రంథకర్త యొక్క అభిప్రాయాన్ని అనుసరించి ఆయన వ్రాయవలసి ఉంటుంది. కాబట్టి అనువాదం చేయడం చాలా క్లిష్టమైనటువంటి విషయం. శ్రీనాథ మహాకవి కావ్యాలన్నీ ఇంచుమించుగా అనువాద కావ్యాలే. అటు నైషధం, భీమేశ్వర పురాణం, అలాగే కాశీఖండం, హరవిలాసం ఇవన్నీ అనువాదానికి సంబంధించినటువంటివి. ఇక అనువాదం రెండు రకాలుగా ఉంటుంది. స్వతంత్రానువాదం, యథాతథంగా అనువదించడం. ఇప్పుడు మహాభారతం కూడా అనువాదమే, కానీ అది స్వతంత్రానువాదం. అక్కడ రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని భారతాన్ని అనువదించమని చెప్పలేదు. భారత బద్ధ నిరూపితార్థము అన్నాడు. ఆ భారతం యొక్క ఆ సారాంశాన్ని మాకు అందించండి స్వామి అన్నాడు. అందువల్ల వాళ్ళు స్వతంత్ర అనువాదం చేశారు, కానీ మక్కి అనువదించినటువంటి పని చేయలేదు వాళ్ళు. ఇక శ్రీనాథుడికి అటువంటి స్వాతంత్రం లేదు. ఆయన నైషధాన్ని తిరిగించినప్పుడు కానీ, మరి కొన్ని గ్రంథాలు రచించినప్పుడు సంస్కృత శ్లోకాలు ఆయన అనువదించాల్సి వచ్చింది. అటువంటిప్పుడు కానీ ఆయనకి పూర్తి స్వాతంత్రం లేదు. ఉదాహరణకి నైషధం తీసుకుందాం. నైషధంలో చాలా క్లిష్టమైనటువంటి గ్రంథం నైషధం. కాశీఖండం అయఃపిండం నైషధం విద్వదౌషధం అన్నారు. కాశీఖండం ఒక ఇనప ముద్ద లాంటిది. నైషధం విద్వదౌషధం అంటే నేను చాలా గొప్ప పండితుణ్ణి అని ఎవరైనా పొగరగా మాట్లాడితే నైషధంలో ఉండేటువంటి ఒక పద్యం ఇచ్చి దీన్ని కాస్త అర్థం చెప్పు బాబు దీనికి అంటే వాడి పొగరు అణిగిపోతుంది. అటువంటి క్లిష్టమైనటువంటి గ్రంథం నైషధ గ్రంథం. నారికేళ పాకం. ఇక అటువంటి నైషధ గ్రంథాన్ని ఆయన మనకు అనువదించారు. అంటే శ్రీనాథ మహాకవి ఎన్ని సంఖ్యళ్ళు నుంచి విముక్తుడయ్యాడో మనకి తెలియాలంటే నైషధం చదవాలి. ఒక శ్లోకం ఉంది మూలంలో,
సరసిః పరిశీలితుం మయా గమికర్మీకృతనైకనీవృతః అతిథిత్వమనాయి సాదృశో సదసత్సంశయగోచరోదరి. హంస నలుడుతూ ఉంటుంది. సరసిః పరిశీలితుం మయా, నేను కొన్ని సరస్సులు పరిశీలించడానికి వెళ్ళాను. గమికర్మీకృతనైకనీవృతః, ఎన్నో దేశాలు తిరిగాను అనడానికి గమికర్మీకృతనైకనీవృతః అన్నాడు. అంటే గమ్ ధాతువుకి కర్మగా చేయబడినటువంటి అనేక దేశాలు తిరిగిన వాడిని అన్నాడు. ఇక అతిథిత్వమనాయి సాదృశో సదసత్సంశయ గోచరోదరి. సత్ అసత్, సత్ అంటే ఉందా, అసత్ లేదా అనేటువంటి సంశయాన్ని కలిగించేటువంటి నడుము కలిగినటువంటి ఒక వనిత నా కళ్ళ కనిపించింది అని హంస నలుడితో చెప్తోంది. ఆ పద్యాన్ని శ్రీనాథ మహాకవి తెలిగించవలసి వచ్చింది. శ్రీనాథునికి ఎక్కడైనా ఒక మంచి పదం కనిపిస్తే ఆ పదాన్ని ఉన్నదన్నట్టుగా వాడేయాలి అనేటువంటి కోరిక కలవాడు, తనివి తీరదు. అందువల్ల ఒకప్పుడు ఆ పదాన్ని ఆ పదంగా, ఆ సమాసాన్ని సమాసంగా వాడేస్తుంటారు ఆయన. తెలిగించలేక కాదు, తెలిగిస్తే బాగుండదు, ఇంత అందం రాదు అనేటువంటి భావంతో ఒక్కొక్కప్పుడైనా ఆ సమాసాన్ని ఉన్నదన్నట్టుగా వాడేస్తారు. ఈ శ్లోకాన్ని ఆయన రెండు పద్యాలు తిరిగించాడు. చూడండి. మృదురీతిన్ ప్రతివాసరంబు గమికర్మీభూత నానానదీనద కాంతారపురీ శిరోచ్చవిడనై నైకాద్భుత శ్రీజిత త్రిదివంబైన విదర్భదేశమున నారీరత్నమున్గాంచితిన్ సదసత్సంశయ గోచరోదరి శరత్ సంపూర్ణ చంద్రాననన్. రెండోది. కమలేందీవర షండమండిత లసత్కాసార సేవారతిన్ గమికర్మీకృతనైక నీవృతుడనై కంటిన్ విదర్భంబునన్ రమణిన్ పల్లవపాణి పద్మనయనన్ రాకేందు బింబాననన్ సమపీనస్తని అస్తి నాస్తి విచికిత్సా హేతు శతోదరిన్. అక్కడ గమికర్మీకృతనైక నీవృత అంటే గమికర్మీకృతనైక నీవృతుడనై అన్నాడు. సదసత్సంశయ గోచరోదరి అంటే సదసత్సంశయ గోచరోదరి శరత్ సంపూర్ణ చంద్రాననన్. శ్రీనాథ మహాకవికి ఆ సమాసాల్లో ఉండేటువంటి సొగసును పాడి చేయాలనేటువంటి ఇష్టం లేక వాటిని అలాగే ఉంచి ఆయన పద్యాలు రాయడం జరిగింది. అలాగే కుమారసంభవంలో ఒక పద్యం ఉంది. అధాజినాషాఢధర ప్రగల్భవాక్ జ్వలన్నివ బ్రహ్మమయేన తేజస వివేశ కశ్చిజ్జటిలస్తపోవనం శరీరబద్ధ ప్రథమాశ్రమో యథా. అజినం అంటే నల్లలేడి చర్మం, ఆషాఢం అంటే మోదుగు దండాన్ని ధరించినటువంటి వాడు, ప్రగల్భంగా మాట్లాడేవాడు, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించేటువంటి వాడు, ఇంకా మూర్తి భవించినటువంటి బ్రహ్మచర్యాశ్రమంలా ఉన్నటువంటి ఒక వటుడు పార్వతి తపస్సు చేసినటువంటి వనంలో ప్రవేశించాడు అని మూలంలో ఉండేటువంటి శ్లోకానికి తాత్పర్యం. దానికి శ్రీనాథుడు ఎంత వివరణగా అనువాదం చేస్తున్నాడో చూడండి. అజినాషాఢధరుండు ప్రౌఢతర భాషాతి ప్రగల్భుండు నీరజబంధు ప్రతిమాన తేజుడు జటారాజిచ్చట తామ్రమూర్ధజుడు ఏకాకి వటుండు బ్రాహ్మణుడు విశ్రామార్థమున్ పోలే ఆ త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి ఈతించన్ వనాంతంబునన్. ఇక్కడ ఆ మూలకర్త యొక్క శ్లోకానికి కూడా కొంచెం మెరుగులు దిద్దినట్లుగా ఇంకా వివరణ రూపంగా ఈ అనువాదం మనకు కనిపిస్తుంది. కాబట్టి అనువాదకర్తకు ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అది మనం పఠిత అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ అనువాదం బాగా చేయలేదు, ఇది బాగా చేశాడు, ఇక్కడ తగలేశాడు అనే మాట మనం అనకూడదు. ఎందువల్లంటే పూర్తిగా
స్వతంత్రం అనువాదకర్తకు ఉండదు. మూలభావం చెడకుండా అనువదించడం అంటే చాలా కష్టం. అందులో పాండిత్యపూర్ణం అయినటువంటి గ్రంథాల్లో వేరుగా ఉంటుంది. అప్పుడప్పుడు శ్రీనాథ మహాకవి ఉన్నట్టుగా వాడేస్తుంటాడు. నిశిధార్థార్థం అనుగ్రహింపగదవే నీరే జపత్రేక్షణ అంటాడు. నిశి చుంబనే, నిశి అంటే ముద్దెట్టుకోవడం. ముద్దెట్టుకోవడం అనే మాటకి ముద్దు పెట్టుకో అనుకుండా నిశిధాతువు యొక్క అర్థాన్ని అనుగ్రహించు నాకు అన్నాడు. ఈ విధంగా పాండిత్య పూర్ణంగా కవిత్వాన్ని చెప్పడం ఆయనకు ఒక సరదా హాబీ. అటువంటి శ్రీనాథ మహాకవి యొక్క ప్రక్రియను అర్థం చేసుకోకుండా కొంతమంది మహాకవులు పండితులు శ్రీనాథుడిని ఆక్షేపించారట. వారు శ్రీనాథ మహాకవి రాజమండ్రి వచ్చినప్పుడు ఆక్షేపిస్తూ ఇలా అన్నారు, ఓ శ్రీనాథ, నువ్వు నీ డూమూవులు తీసేసుకుని మా నైషధాన్ని మాకు ఇచ్చే అన్నారు సంస్కృత పండితులు. ఆయనకి చాలా కోపం, బాధ రెండు కలిగాయి. అంటే నువ్వు చేసింది ఏముంది నైషధంలో? గభికర్మీకృత నైక నివృత అంటే గభికర్మీకృత నైక నివృతుడనై, సదసత్సంశయ గోచరోదరి అంటే సదసత్సంశయ గోచరోదరి. ఇలా నువ్వు చెప్పావు. నువ్వు చేసిందే ఉంది. నీ డూమూవులు నువ్వు తీసేసుకుని మా నైషధాన్ని మాకు ఇచ్చే అన్నప్పుడు ఒక పద్యం ఆవేదనతో వాళ్ళకి చెప్పడం జరిగింది. హంసీయానకు కామికిన్ అధమ రోమాళుల్ నభఃపుష్పముల్ సంసార ద్రుమమూల పల్లవ గుళుచ్ఛంబైన అచ్చోట విద్వాంసుల్ రాజమహేంద్ర పట్టణమునన్ ధర్మాసనంబుండి ప్రధ్వంసాభావము ప్రాగభావమనుచున్ తర్కింతురశ్రాంతమున్. ఈ పద్యం యొక్క భావాన్ని నన్ను అడగండి, ఇది చాలా అసభ్యమైనటువంటి పద్యం. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే శ్రీనాథ మహాకవికి ఒళ్ళు మండి ఇంత కఠినమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి పద్యం చెప్పాల్సి వచ్చింది. ఇక ఆ కోపం ఆయన మనసులో ఎప్పుడూ ఉంది. కాశీఖండం రచించేటప్పుడు ఇదంతా ఆయన మళ్ళా గుర్తు తెచ్చుకున్నాడు. ఒక పద్యం రాయడం జరిగింది అక్కడ. బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు శాంతి నిప్పత్సరంబు మత్సరము ఘనము కూపమండూకములవు లే కొంచెమెరిగి పండితం మన్యులైన వైతండికులకు. వైతండికులు అంటే వితండవాదం చేసేటువంటి వాళ్ళు. పండితం మన్యులు అంటే పండితం ఆత్మానం మనుతే ఇది పండితం మన్య, తనను తాను పండితుడిగా భావించుకునేటువంటి వాళ్ళని పండితం మన్యులు అంటారు. అంటే మూర్ఖులు అని అర్థం. బోధమల్పంబు జ్ఞానం తక్కువ, గర్వమభ్యున్నతంబు గర్వం మాత్రం ఎక్కువ, శాంతి నిప్పత్సరంబు శాంతి అనేది లేదు, మత్సరము ఘనము మాత్సర్యం ఎక్కువ, అసూయ ఎక్కువ. అసూయ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో శాంతి ఉండదు. కూపమండూకములవు ఓలే కొంచెమెరిగి, కూపస్థ మండూకలాగా కొంచెం తెలుసుకుని అదే సర్వస్వం అనుకునేటువంటి పండిత మంజులు చాలామంది ఉంటారు అని ఆయన ఒకసారి మరీ ఏకరవు పెట్టడం జరిగింది. అలాగే ఇంకో మాట కూడా అన్నారు. నికటమున నుండి శృతిపుట నిష్ఠురముగా అడరి కాకులు బిట్టుగా నరచినప్పుడు ఉడిగి రాయంస ఉరకయుంట లెస్స సైపలేకున్న ఎందేని చనుటయుక్కు. శృతిపుట నిష్ఠురముగా అంటే కఠినంగా కాకులు అరుస్తున్నప్పుడు రాజహంస రెండే మార్గాలనేట, ఊరుకుని నిశ్శబ్దంగా ఉండడం లేకపోతే ఇంకో చోటికి పోవడం అని. అంటే అటువంటి పండితులకు బుద్ధి వచ్చేలాగా ఇలా చెప్పాడు. దీన్నే సుందరపాండ్యుడు అనేటువంటి ఒక కవి దీనికి సంబంధించినటువంటి ఒక సంస్కృత శ్లోకాన్ని చెప్పాడు. దాన్నే బహుశా శ్రీనాథ మహాకవి తెలిగించుకుంటాడు. కటురటది నికటవర్తి వాచాట టిట్టిభో ఇతస్తస్మాత్ అపసరణమేవ యుక్తం మౌనం వా రాజహంసస్య.
ఈ శ్లోకాన్ని అయినా నికటమున నుండి శృతిపుట నిష్ఠురముగా కాకులు అరిచినప్పుడు ఉడిగి రాయంస ఊరకయుంట లెస్స సైపలేకున్న ఎందేని చెంట చెప్పు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక కవిని ఆక్షేపించడం చాలా సులభం, ఆ కవిల రాయగలగడం చాలా కష్టం. శ్రీనాథ మహాకవిని ఆక్షేపించే వాళ్ళకి ఆయన చెప్పినటువంటి సమాధానం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఎంతో క్లిష్టమైనటువంటి నైషధాన్ని, కాశీఖండాన్ని మనకి అనువదించి ఇచ్చినటువంటి ఆ శ్రీనాథ మహాకవి మనకు ఎంతో గౌరవపాత్రుడు. ఆయన యొక్క రుణం ఈ తెలుగు నేల ఎన్నటికీ తీర్చుకోలేదు. అటువంటి శ్రీనాథ మహాకవి గ్రంథాన్ని మనం చదివి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని కోరుతూ నమస్కారం.